Good evening, everyone. This is Aruna Gogul Manda. So, Happy New Year to everyone. పొద్దునుంచి చాలాసార్లు చెప్పాను. At the same time, I have received hundreds of at least 20s and 30s of messages in my Facebook Messenger and WhatsApp and phone calls. So, మీ అందరికీ మరొకసారి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నాను. అయితే ఇవాళ ఈ మాధవీలత అనే ఒక బీజేపీ మౌత్ పీస్ ఆమె మళ్ళీ కొత్తగా ఒక కథ పట్టుకొని వచ్చింది. ఈసారి చాలా వివాదరహితుడు అయిన సాయిబాబా, షిరిడి సాయిబాబా గారి మీద విషం చిమ్మడానికి వచ్చింది. అయితే ఇవాళ ఫస్ట్ కాబట్టి నేను ఇవాళ మాట్లాడను, అది రేపు మాట్లాడతాను. కొంచెమైనా పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి. అయితే ఇవాళ ఏం చెప్పడానికి వచ్చానంటే, నన్ను చిన్నప్పటి నుంచి చర్చెస్ పెంచి పెద్ద చేసినాయి. లూథరన్ స్కూల్ కన్నాపురం, కాలువతల స్కూల్ అంటారు. అక్కడ 1వ తరగతి అప్పటి నుంచి నేను చదువుకోవడం స్టార్ట్ చేశాను. తెలుగు మీడియం బడి అండి. వండర్ఫుల్ టీచర్స్. నాకైతే ఒక ఊటీ, ఒక కొడైకెనాల్ అనిపిస్తుంది. నా కళ్ళల్లో ఇంకా అది అంతే అందంగా ఉంది. నేను అందుకే మళ్ళీ రూయిన్స్లో ఉన్న ఆ స్కూల్ని చూస్తానికి మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు, నేను తట్టుకోలేనని చెప్పి. అక్కడ వసంతరావు సార్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ మాకు సైన్స్ చెప్పేవాళ్ళు. అలాగే ఏసత్నం మాస్టరు నా క్లాస్ టీచర్, 2nd క్లాస్లోనూ 3rd క్లాస్లోనూ. సో నేను అక్కడ డ్రామా, నాటకం, స్టేజ్ ఫియర్ లేకుండా నేను చాలా ప్రోగ్రామ్స్లో ఉన్నాను అక్కడ. అండ్ డాన్స్ చేశాను, ఏం చేయలేదు. సో ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ దేర్. అలాంటి వాటన్నిటికీ కూడా నా క్యారెక్టర్ నర్చర్ అవ్వడానికి, నేను చాలా మల్టీ టాలెంటెడ్గా తయారవడానికి, నా మీద నాకు నమ్మకం పెరగడానికి అన్నిటికీ కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ చాలా కారణం. కన్నాపురం అయిపోయినాక పోలవరంలో కుమార్ తోటే సార్, ఇంకా అండ్ చాలామంది. అక్కడ పోలవరంలో నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివాను, నాట్ మిషన్ స్కూల్లో కాదు. కానీ మేము ఉండేది లూథరన్ చర్చ్ వెనకాల అయ్యేసరికి ఆ చర్చ్ దగ్గరికి ఇలా ఆడుకోవడం, ఆ రకంగా నేను ఐ హ్యావ్ బికమ్ అన్ అదర్ పార్ట్. అలాగే కుమార్ తోటే సార్ మాకు టీచ్ చేసేవాళ్ళు, ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఐ ఎంటర్డ్ ఈవెన్ పోలవరం కూడా అనమాట. సో తర్వాత నేను ఏలూరు సెయింట్ థెరెసాస్లో చదువుకున్నాను. అక్కడ కూడా చాలా నా లైఫ్లో నాకు ఏమేమి ఇంట్రెస్ట్, ఐ లైక్ టు రైట్, ఐ లైక్ టు డూ యాక్ట్, చాలా ఆడేదాన్ని. సో నా లైఫ్లో వాట్ ఎవర్ ఐ బికేమ్ అదంతటికీ కూడా నేను ఈ ఇన్స్టిట్యూషన్స్కి అట్రిబ్యూట్ చేస్తాను. సో అంత గొప్పగా ఇన్స్టిట్యూషన్స్ అప్పట్లో అంత బాగున్నాయన్నమాట. అంటే ఈ పిల్లల వల్ల మనకి ఏమొస్తుందనే ఆలోచన కూడా లేకుండా, టీచర్స్ అంటే అంత డెడికేషన్ తోటి ఆ రోజుల్లో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, మా నాన్నగారు కమ్యూనిస్ట్ అయిన కూడా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ ఉంటే ఆ ఊర్లో మమ్మల్ని అక్కడే తీసుకెళ్ళి జాయిన్ చేసేవాళ్ళు. సో అంత ప్రైమ్ అండ్ అంత వండర్ఫుల్ టీచింగ్ కానీ నర్చరింగ్ కానీ చూసిన నేను తర్వాత చర్చెస్లో చూస్తుంటే కార్పొరేటైజేషన్ అయిపోయిన చర్చెస్, నిజమైన అసలు జీసస్ క్రైస్ట్ గురించి చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారం బోధనలు చేసే చర్చలు నేను చూసిన తర్వాత ఆడవాళ్ళని హింస పెట్టడము, ఆడవాళ్ళని చర్చికి అట్రాక్ట్ చేయడము, ఎంత చిన్న వయసులో ఆడపిల్లలకైనా పెళ్లిళ్ళు చేసి పడేయడంలో వీళ్ళే కదా పాస్టర్లు కూడా పెళ్లిళ్ళు చేస్తారు. సో వీటిలో కనీసం అప్పుడే కాదమ్మా చదువుకోవాలి ఇలాంటివి ఏమి ఎడ్యుకేషన్ ఏమి ఇవ్వకుండా ఈ ఆడవాళ్ళ బాధలు, ఏడుపులు, భర్తలు తంతున్నారనో అత్తగారులు హింస పెడుతున్నారు అవన్నీ చర్చిలోకి వచ్చి చెప్తుంటే ఆ ఫ్యామిలీని కూడా కనీసం పిలిచి మాట్లాడకుండా వీళ్ళు అమ్మ ఏడుచుకో, బాగా ప్రార్థన చేసుకో, ఎక్కువ వారాలు ఉపవాస ప్రార్థనలు చేయి, ఇవన్నీ చెప్తా ఉంటే ఇక అన్నీ నేను చూడలేక ఈ మారిపోవడం, విలువలు లేని బోధ మారిపోవడం, అలాగ మారిపోవడం చూసి నేను చాలా వరకు మానేశాను. చర్చికి వెళ్ళడం మానేశాను. ఐ రీడ్ బైబిల్ అలాట్. నేను జీసస్ క్రైస్ట్ చాలా ఫాలో చేస్తాను నా లైఫ్లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, చర్చికి వెళ్ళట్లేదు. అయితే నా పిల్లలు మరి వాళ్ళకి ఇష్టం ఉంటుంది, వాళ్ళకి జీసస్ అంటే ఇష్టము. నేను ఏది వాళ్ళ నెత్తి మీద రుద్దను. బట్ ఇఫ్ దే లైక్ ఇట్ ఐ టెల్ దెమ్, మీరు ఏదైనా అవ్వండి, మీ ఇష్టం. ఎక్స్ప్లోర్, సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని చేపట్టడని బైబిల్ అని ఉంటుంది. సో మీరు ఆలోచించుకోండి, మీరు తెలుసుకోండి, మీరు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్తాను. అయితే వాళ్ళు
చర్చ్కి వెళ్ళారు. చర్చ్ మా బిహెచ్ఎల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చర్చ్కి వెళ్ళారు, క్రిస్మస్కి వెళ్ళారు, రాత్రి వెళ్ళారు వాష్ నైట్ సర్వీస్కి. వెళ్తే ఇక్కడ త్వరగానే వెళ్ళారు, 9:30 9:40కి వెళ్ళారు. అయితే కూడా చర్చ్ మొత్తం ఆల్రెడీ నిండిపోయింది. సరే అని చెప్పి ఆ చిన్నది మెసేజ్ నేను దగ్గర నుంచి వినాలి, నేను వెనకాల కూర్చోను, స్క్రీన్ మీద చూడను, వెళ్దాం లోపలికి అంటే చర్చ్ లోపలికి వెళ్ళారట. వెళ్తే ముందుకి నడుచుకుంటూ వెళ్తే చక్కగా ఒక 2 బెంచులు మొత్తం ఆక్రమించుకొని ఆ 2 బెంచుల్లో బ్యాగులు పెట్టి బైబిళ్ళు పెట్టేసేసి ప్లేస్ ఆపిపెట్టారంట. అయితే అయ్యో ఇంత స్పేస్ ఉంది కదా అనేసి మళ్ళీ పిల్లలు హెసిటేట్ చేసి అటు ఇటు వెతికితే కూడా ఎక్కడా చూడలేదు. సరే అని చెప్పి ఆవిడని ఆంటీ గారు కొంచెం ఇది తీస్తే మేము కూడా కూర్చుని ఇట్స్ బెంచ్, మేము కూడా కూర్చుంటాం అని అంటే అబ్బాయి నో 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 కుదరదు 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 మాకు వస్తారు ఎవరు అని చెప్పిందంట. అయితే అలా కాదండి, ఇంత పెద్ద స్పేస్ ఆపి పెట్టారు కదా, కొంచెం మా ఇద్దరికి కొంచెం చోటు ఇవ్వని మేము కూర్చుంటాం అంటే కూడా ఆవిడ గొడవ చేస్తుందంట. అదేంటండి ఎప్పుడో వచ్చే వాళ్ళ కోసం మేము వెయిట్ చేయాలా, మేము కూర్చోకూడదా అని మా పెద్ద పాప అడిగితే ఆవిడ ఆడపిల్లలు ఉన్నారట, వాళ్ళు చూసి అమ్మ కూర్చొనివ్వచ్చు కదా అని అన్న తర్వాత ఆవిడ కన్విన్స్ అయ్యి అప్పుడు కూర్చొనిస్తే ఆ ఇరుకులో ఇద్దరు ఇరుక్కొని అంత ప్లేస్ ఎవరి కోసమో చాలాసేపు వెయిట్ చేసి అంత ప్లేస్లో చిన్న ప్లేస్లో గంటన్నర పైన కూర్చొని ఇంటికి వచ్చి బాధపడ్డారు. అమ్మ ఏంటి మనుషులు, మేము కూడా వెళ్ళాము సమయానికి, ఆ గంట తర్వాత ఎవరో వస్తారు వాళ్ళ కోసం ఆవిడ ప్లేస్ ఆపి పెడుతుంది, ఇది తప్పు కాదా అని. నిన్ను వల్లే నీ పొరుగాను ప్రేమించమని బైబిల్ చెప్తుంది, జీసస్ చెప్తారు. నిన్న ఒకళ్ళు 1 కిలోమీటర్ రమ్మని అడిగితే 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళండి అని జీసస్ చెప్తారు. నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చేసేయమని. ఆయన మిక్కుటమైన ప్రేమ, ఆయన జీసస్ అంటేనే ప్రేమ, జీసస్ అంటేనే క్షమాపణ, జీసస్ అంటేనే యాక్సెప్టెన్స్. అందుకే కదా ఎంతోమంది కన్వర్ట్ అయ్యి కూడా క్రిస్టియానిటీలోకి వచ్చారు. మరి సంవత్సరాల తరబడి చర్చిలకి వెళ్తారు, వాష్ నైట్ సర్వీస్లో కూర్చుంటారు, ఆ ప్రార్థనలు ఈ ప్రార్థన, ఏం మారుతారండి? లోపలికి వచ్చి ఒక మనిషి కొంచెం చోటు ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా ఎప్పుడో వచ్చే వాళ్ళ కోసం చోట్ల ప్లేస్ వోంట్ ఇంక్రీజ్ కదా, ఉన్న లిమిటెడ్ స్పేస్లోనే మనం వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాలి. అంతేగాని మీరు ఎవరి కోసం దాచిపెట్టుకొని కూర్చొని వాళ్ళు వస్తారు కాబట్టి ఇక్కడ కూర్చొని అనడం ఏ రకమైన క్రిస్టియానిటీయో. ఈ ఆడవాళ్ళు ఈ నేచర్ ఏదైతే ఉందో ఇరిటెంట్ నేచరు, స్పెషల్లీ ఆడవాళ్ళు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ నాగింగ్ కైండ్ ఆఫ్ ఎ విమెన్ నిజంగా మారాలండి. పాస్టర్లు కూడా చెప్తున్నాను, ఆ లిస్టులో చాలామంది ఉన్నారు. సో ఈ అలవాట్లు నేర్పించండి, ప్లేస్లో ఆపకండి. ఇది దేవుడి వాక్యం వింటాకు వచ్చినప్పుడు ప్లేస్లో ఆక్రమించుకుంటే ఎవరు ముందు వస్తే వాళ్ళే. కొన్ని అలవాట్లు కొంచెం నేర్పండి. చర్చలు జనాలు ఎక్కువ మంచిగా రావాలి, చక్కగా ఇంట్రెస్ట్గా కూర్చోవాలంటే కూడా ఈ పనికి మాలిన బుద్ధులు, ఈ చిన్న బుద్ధులు కూడా వదిలించుకోవాలనేది నాకు చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుందండి. బస్ స్టాండ్లో అక్కడ కూడా చాలా ఇరిటేట్ చేస్తారు ఆడవాళ్ళు. బస్సులు దిగి నిలబడి వచ్చి కూర్చుంటే మా అతను వస్తాడు, మా ఆయన వస్తాడు. ఏంటండి ఇది? పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా ఏంటి, వాటిని ఆపి పెట్టుకోవడం, ఎవరి కోసం అట్టే పెట్టడం, ఏంటి మనుషులుగా ఎదగరా ఎంతకాలం చూసినా? సో దిస్ ఇస్ వాట్, చిన్న విషయమైనా కానీ ఐ వాంట్ టు షేర్ విత్ యూ అండి. చర్చెస్ని మంచి ప్లేసెస్గా చేయండి. ఈ స్టింజినెస్, మైజర్లీనెస్ ఇలాంటివన్నీ లేకుండా గ్రో అవ్వాలని ఇంకొకసారి కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, బాయ్.